అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలోనే అతి పెద్ద విమాన ప్రమాదంగా నిలిచింది. దీనిలో 270 మందికి పైగా మరణించారు. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం ఒక మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోయింది. ఈ ఘటనకు ముందుగానే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇంధన స్విచ్ల గురించి యూకే పౌర విమానయాన అథారిటీ హెచ్చరించింది. దీనితో డీజీసీఏ దేశంలోని విమానయాన సంస్థలకు తనిఖీలు చేయాలని ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదంతో పాటుగా దేశంలోనే అతిపెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ గా చరిత్రలోనే నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కూలిపోయింది. ఈ ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తంగా 15 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. జూలై 12న ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిలో అనేక కీలక విషయాలు వెల్లడించింది. ఈ వేదికలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంపై ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంధన స్విచ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యూకేకు చెందిన పౌర విమానయాన అథారిటీ కీలక ప్రకటన చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు 4 వారాల ముందే బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్లపై హెచ్చరికలు చేసినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా సిఏఏ కీలక ప్రకటన చేసింది. 787 డ్రీమ్ లైనర్ విమాన ఇంధన స్విచ్లపై ప్రమాదానికి నెల రోజుల ముందే అనగా మే 15నే భద్రతా నోటీసులు జారీ చేసినట్టు ప్రకటించింది. దీనితో పాటు మరో 5 రకాల బోయింగ్ విమానాల ఇంధన స్విచ్ల గురించి హెచ్చరించినట్టు తెలిపింది. అలానే అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన ఎయిర్ వర్తినెస్ డైరెక్టివ్ లో కూడా ఆయా విమానాల్లో ఇంజిన్ ఇంధన షట్ ఆఫ్ వాల్వ్ యాక్టివేటర్స్ గురించి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలానే ఆయా విమానాల ఇంధన షట్ ఆఫ్ వాల్వ్ లను ప్రతిరోజు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించినట్టు చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం జూన్ 12న కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. 2 ఇంజన్లకు ఒకసారి ఇంధనం సరఫరా ఆగిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనితో బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ల గురించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ దేశంలోని విమానయాన సంస్థలకు కొన్ని సూచనలు చేసింది. తమ వద్ద ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా తనిఖీ చేసిన నివేదికలను డీజీసీఏకు సమర్పించాలని కూడా తెలిపింది.